మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ చాలా పెద్ద సంస్థ, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసింది, చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మంచి ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సంస్థ. చాలా గొప్పగా ఉంది కదా చెప్పడానికి. కానీ నాణానికి మరోవైపు కూడా ఉంది ఈ సంస్థకి. ఎంత క్వాలిటీగా నిర్మిస్తారో ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఈ సంస్థ కారణంగా జరుగుతున్న నష్టాలు, వృధా అవుతున్న ప్రజాధనం చూస్తుంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అవునా అనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉండి మునిగిపోయిన కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్ నిర్మించింది ఎవరు? మెగా ఇంజనీరింగ్. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టులో భాగంగా ఉన్నదెవరు? మెగా ఇంజనీరింగ్. కేరళలో కుంగిపోయిన హైవేను నిర్మించింది ఎవరు? మెగా ఇంజనీరింగ్. ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో 315 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలో ఏ సంస్థపై సిబిఐ కేసు నమోదు చేసింది? మెగా ఇంజనీరింగ్. లేటెస్ట్గా కూలిన సుంకిశాల ప్రాజెక్టు గోడ నిర్మించింది ఎవరు? మెగా ఇంజనీరింగ్. ఇలా ఏ ప్రశ్న వేసినా సమాధానం మెగా ఇంజనీరింగ్ అనే వస్తోంది. అలా ఉంటుంది మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తే అనే వరకు వచ్చింది ప్రస్తుతం పరిస్థితి. నిజానికి ఇప్పుడే కాదు, మేడిగడ్డ బరాజ్ కుంగిన నాటి నుంచి నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నిర్మాణ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం ఈ పంప్ హౌస్ను మునిగిపోవడం, గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ కుంగడం, లేటెస్ట్గా సుంకిశాల గోడ కూలిపోవడం, వీటన్నిటికీ కారణం మెగా సంస్థ దాన్ని లోపభూయిష్టంగా నిర్మించడం, నిర్లక్ష్యంగా నిర్మించడం, నాణ్యత పాటించకపోవడం, ఇలా కారణాలు కనపడుతున్నాయి. అంతేకాదు, మెగా కంపెనీ కోసం మెగా అంచనాలను వేసి మరీ లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాళేశ్వరం పంప్ హౌస్లు, సుంకిశాల మాత్రమే కాదు, కేరళలో ఓ హైవే నిర్మాణం చేపట్టిన ఈ సంస్థకు నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి మొట్టికాయలు పడ్డాయి. మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు చెప్పాలంటూ ఎన్హెచ్ఏఐ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, సరైన సమాధానం చెప్పకపోతే ఏడాది పాటు నిషేధం విధిస్తామంటూ నోటీసులు జారీ చేసింది, షోకాజ్ నోటీసులు. ఇందుకు ఏం జరిగిందంటే, భారత్మాల ప్రాజెక్టులో భాగంగా కేరళలో చేపట్టిన హైవే కాంట్రాక్ట్ను దక్కించుకుంది మెగా. చెంగల్ నుంచి నీలేశ్వరం సెక్షన్లోని 37 కిలోమీటర్స్ రోడ్డును నిర్మించింది. ఈ రోడ్డుని ఎంత నాణ్యతతో నిర్మించారంటే ఇప్పటికే 2 చోట్ల అది కుంగిపోయింది, మరికొన్ని చోట్ల స్లాబ్లు ఊడిపోయాయి. దీంతో రోడ్డు ఎంత నాసిరకంగా నిర్మించారో ఎన్హెచ్ఐ గుర్తించింది. నిజానికి గత ఏడాది డెక్ స్లాబ్ కూలిపోవడంతోనే రోడ్డు క్వాలిటీపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మెగా ఇంజనీర్ల నిర్లక్ష్యం అప్పుడు బయటపడింది. హైవే పనుల్లో ఎక్కడా నాణ్యత లేదంటూ గుర్తించారు. పోనీ అప్పుడైనా చర్యలు తీసుకున్నారంటే అది లేదు. ఇది గత ఏడాది జరిగిన ఘటన. లేటెస్ట్గా అంటే ఈ ఏడాది మే 8న మరో చోట గిడ్డర్లు కుంగిపోయాయి. ఇందులో మెగా సంస్థ నిర్లక్ష్యంపై ఎన్హెచ్ఐ చర్యలు తీసుకోవడానికి రెడీ అయింది, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరి నిర్వాహకం ఇక్కడితో ఆగిపోలేదు. గతంలో అవినీతి ఆరోపణలతో మెగా ఇంజనీరింగ్పై సిబిఐ కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు క్లియరెన్స్ కోసం లంచం ఇచ్చారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసింది సిబిఐ. 174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడం కోసం ఎంఈఐఎల్ 78 లక్షలు లంచం చెల్లించినట్టుగా సిబిఐ గుర్తించింది. మెగా కంపెనీ ఒక క్రిమినల్ చర్యలు చేసినటువంటి, ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి ఒక ఫేక్ కంపెనీకి అధిపతి. కేవలం కమిషన్ల తోటి నాయకుల్ని మభ్యపెట్టేటువంటి ఒక ఫేక్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. ఎక్కడ కూడా పని పూర్తి చేయకుండా కేవలం మభ్యపెట్టి ఎస్కలేట్ చేసుకొని, క్రీమ్ వర్క్ చేసుకొని, చేతులు దులుపుకొని బయటపడేటువంటి ఒక ఫేక్ కంపెనీ ఈరోజు పూర్తిగా నాసిరకమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా కేంద్ర సంస్థలు షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఆయన ఫేక్ డాక్యుమెంట్లని రుజువు చేసినా. ఇప్పుడు మళ్ళీ సుంకిశాల విషయానికి వద్దాం. ఈ ప్రాజెక్టు పనులను మెగా ఇంజనీరింగ్ 2016 జూన్లో దక్కించుకుంది. పంప్ హౌస్ నుంచి కోదండపూర్ నీటి శుద్ధి కేంద్రాలకు 50 కిలోమీటర్ల వరకు 2325 mm డయాతో 2 లైన్ల పైప్ లైన్లు, సంపు, పంప్ హౌజు, 3 టన్నెళ్లు, సూపర్ స్ట్రక్చర్ నిర్మించాలి. దీనికి మెగాకి ఇచ్చిన టైం 2 ఏళ్లు. కానీ ఇప్పటికీ 8 ఏళ్లు దాటింది. కానీ పూర్తయింది 70% పనులు మాత్రమే. పోనీ వరదలు వచ్చాయి అందుకు ఆలస్యమైంది అనుకుందామంటే, పనులు ప్రారంభించిన తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడు సాగర్కు ప్రవాహమే రాలేదు. ఈ మధ్య ఏళ్లలో దాదాపు 7 సీజన్లలో భారీ వరదలు రాకపోయినా పనులు పూర్తి చేయలేదు మెగా ఇంజనీరింగ్. ఇది ఈ సంస్థ పనితీరంటూ ప్రస్తుతం నిపుణులు చెప్తూ ఉన్నారు. నిజానికి ఎలక్టోరల్ బాండ్ల గుట్టు బయటపడినప్పటి నుంచి ఈ సంస్థపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఇండియాలో అత్యంత ఎక్కువగా డొనేషన్స్ ఇచ్చిన లిస్టులో 2nd ప్లేస్లో ఉంది మెగా ఇంజనీరింగ్. ఓవరాల్గా 966 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది. ఇంతలా పార్టీలకు విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఈ సంస్థకి ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు వచ్చాయి. ఎందుకు అనే దానికి ఆన్సర్ ఇప్పుడు బయటపడుతోంది. కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం, దక్కించుకున్న వాటి నుంచి మళ్ళీ మిగిల్చుకోవడం కోసం ఇలాంటి వ్యవహారాలు చేసినట్టుగా ప్రస్తుతం అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి.
అక్కడ సెంట్రల్లో బీజేపీకి, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి ఎక్కువ మొత్తంలో ఈ డొనేషన్స్ దక్కాయి. మరి ఇంతలా డబ్బులు గుమ్మరించింది దీనికోసమేనా అంటూ ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మేఘా అవినీతిని బయటకు కక్కించాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.